రైట్ ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు డ్రైవర్ మధ్య వివాదం బస్సు దగ్ధానికి దారితీసింది. అద్దవీడు మండలం పాపినేనిపల్లిలో పిల్లలను స్కూల్ కు తీసుకువెళ్తోన్న బస్సు డ్రైవర్ క్లీనర్ మధ్య గొడవ జరిగింది. అది కాస్త పెద్దది కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. రోజు మాదిరిగానే విద్యార్థులను బస్సులో స్కూల్ కు తరలించే క్రమంలో బస్సు నిలిచిపోయింది. బస్సు డ్రైవర్ డబ్బీ రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన క్లీనర్ గోపాల్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బస్సు పూర్తిగా తగలబడిపోయింది. బస్సు డ్రైవర్ నబీ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అద్దవీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యానికి తనపై చాడీలు చెబుతున్నాడని డ్రైవర్ ఆరోపించారు. ఇక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.